జగనన్న కాలనీస్కి సంబంధించిన భూముల్లో చాలా అక్రమాలు జరిగి రైతులకి అన్యాయం జరిగిందని చెప్పేసి గతంలోనే మేము చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి నేను తీసుకెళ్ళాను. ఈ విషయం కూడా మీడియా మిత్రులకి అందరికీ తెలుసు. కలెక్టర్ గారు విచారణ నిమిత్తం ఎంఆర్ఓ గారికి ఫార్వర్డ్ చేయడం జరిగింది అర్జీని. అందుకోసమే ఆ విచారణ నిమిత్తం బాధితులు మరియు బహుజన్ సమాజ్ పార్టీ నాయకులైన మేము ఇక్కడికి ఎంఆర్ఓ గారి ఆదేశాల మేరకు మేము రావడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఎంఆర్ఓ గారు ఇక్కడ ఉన్న ఈ భూమిని అమ్మినటువంటి బాధితులతో ప్రతి ఒక్కరితో ఆయన స్టేట్మెంట్ అనేది రికార్డ్ చేయడం జరిగింది. ఇక్కడ జరిగిన అన్యాయాలు, అక్రమాలు, ఎంత మోసం చేసినారనే విషయాన్ని క్షుణ్ణంగా ఆయనకు తెలియజేయడం జరిగింది. ఓవరాల్గా చెప్పాలబ్బా అంటే ఇక్కడున్న వాళ్ళ మొత్తం బాధ్యులే. జగనన్న కాలనీస్కి వీళ్ళు భూములు, రైతులు వీళ్ళు భూముల్ని గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్కి వీళ్ళ దగ్గర ఒక రేటు కొని, అంటే కొన్నామంటే కూడా కొనలేదు వీళ్ళు. ఒకవేళ కొనింటే దాన్ని మేము కూడా యాక్సెప్ట్ చేసేవాళ్ళము. ఒక అగ్రిమెంట్ రూపాన ఒక అగ్రిమెంట్ రాయించుకొని వీళ్ళు తెలివిగా దాన్ని గవర్నమెంట్కి ఆ భూమిని పెట్టి దాన్ని వీళ్ళ దగ్గర 7 లక్షలకి 8 లక్షలకు కొని అక్కడ 36 లక్షలకు ఒక ఎకరాని అమ్మడం జరిగింది. ఇంకా మిగతా అమౌంట్ అవి ఇక్కడ దళారీలుగా వ్యవహరిస్తున్న వైసీపీ నాయకులు కాంతిరెడ్డి, భీమరెడ్డి, ఇంకొక ముఖ్యమైన వ్యక్తి, వీళ్ళు ఈ అమౌంట్ని సొమ్ము చేసుకునేసి ఈ అమౌంట్ని వాళ్ళు సొంత లాభాల కోసం వాడుకోవడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక విషయం చెప్పాలంటే, ఈయన శ్రీనివాసులు గారు, ఈయనకి 4 ఎకరాల 50 సెంట్లు భూమిని వీళ్ళు 1,52 లక్షలకు గవర్నమెంట్కి అమ్మడం జరిగింది. బట్ ఈయనకి ఇచ్చిండేది ఎకరాకు వచ్చేసి 12 లక్షలు ఇవ్వడం జరిగింది. అంటే ఇంకా మిగతా అమౌంట్ దాదాపుగా 12 లక్షలు ఇస్తే దగ్గరగా 1 కోటి రూపాయల అమౌంట్ ఈయనకు ముట్టుకోకున్నట్లు వాళ్ళు యూజ్ చేసుకోవడం జరిగింది. అంటే ఒక రైతే రాజు, రైతే వెన్నుముక దేశానికి అని చెప్పేసి ఎంతో మంది ఎన్నో విధాలుగా చెప్తారు. ఇలాంటి రైతులనా మోసం చేసేది అని నేను మీడియా పరంగా ప్రశ్నిస్తున్నా. ఇక్కడ ఇతను ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్, అసలు ఆయన భవిష్యత్తు, ఆయన పరిస్థితి, ఆయన్ని చూసి కొంచెమన్నా ఈ నాయకులకి ఒక ఇంగిత జ్ఞానం అనేది ఉండదా? వాళ్ళు ఎట్లా ఉన్నారు? ఈయన దగ్గర 2 ఎకరాలు తీసుకున్నారు. ఆ 2 ఎకరాలకు గాను 14 లక్షలు ఈయనకిచ్చి 44 లక్షల రూపాయలు ఈయన అమౌంట్ కాజేయడం జరిగింది. అదేవిధంగా ఇంకొక అమ్మాయి సత్యమ్మ అని, ఈ అమ్మాయిని 14 లక్షలు కొని 50 లక్షల రూపాయలకి గవర్నమెంట్కి అమ్మడం జరిగింది. మిగతా అమౌంట్ వాళ్ళే దొబ్బేయడం జరిగింది. అంటే కేవలం వాళ్ళ మొగాలు చూసైనా, వాళ్ళ పరిస్థితి చూసైనా కూడా కొంచెం కూడా కనికరం అనేది ఈ నాయకులకు లేదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా. కాకపోతే ఇప్పుడు కలెక్టర్ గారికి మేము విన్నవించినాము, ఉన్న సమస్య అంతా ఎంఆర్ఓ గారికి చెప్పాము. మరి మేము కలెక్టర్ గారిని కలుస్తాము. దీనిపైన కలెక్టర్ గారు ఏమి చర్యలు తీసుకుంటారో ఆ చర్యలన్నీ ఖచ్చితంగా వీళ్ళపైన క్రిమినల్ కేసులు బనాయిస్తారా, అది ఏ విధంగా తీసుకుంటారనేది కలెక్టర్ గారి దృష్టికి మేము తీసుకెళ్ళాం. కాబట్టి ఆయన మా బాధితులకు వీళ్ళకి ఏ విధంగా న్యాయం చేస్తాడనేది కూడా చూస్తాం. అదే కోవలో ఈయన